అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ రైటర్ తెరకపల్లి రవి గారు సిద్ధం. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, పవన్ సేవాదల్ సామాజికం నుంచి జన్జీ. సో గతంలో ఏదైతే తమిళనాడు విజయ్ ఎడవడంతా జన్జీ ఆ ఊపు మళ్ళీ ఇక్కడ ఏమన్నా తీసుకొచ్చో ఆలోచన చేస్తున్నారా? జాషువా పూర్తి మెసేజ్ ఆర్ఎస్ఎస్ ఉపరాష్ట్రపతి అదే మాట. అంటే ఇవన్నీ పరస్పర సంబంధం కలిగిన విషయాలు. పవన్ కళ్యాణ్ నిన్న వాళ్ళ ఒక ఇది మొదలు పెట్టారు, తమ వాళ్ళతో ఏదో సమావేశం జరిపారు. ఈరోజు అయితే ఆయన అధికారులతో మళ్ళీ సమీక్ష చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ కొత్త వరవడి తెస్తున్నారు. అదేంటంటే అధికారులతో సమీక్షలు, వాళ్ళ జవాబులు, తన సమాధానాలు ఇవన్నీ దాదాపు లైవ్ టెలికాస్ట్లో కనీసం ఆయన అనుకున్నంత వరకైనా ఇవన్నీ చేయటం అన్నది బహుశా పరిపాలనలో తన పద్ధతి ఆయన చూపించాలనుకుంటుండొచ్చు. రెండవది వాళ్ళ సమాధానాలు, తన సమస్యలు కూడా ప్రజలకు తెలియాలని ఆయన భావిస్తుండొచ్చు. మూడోది దూసుకుపోతున్నారు సేనాని, ఏమాత్రం ఇంకా తగ్గేదేలే అనే సందేశం కూడా కావచ్చు. సో గోదావరి అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అది అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి. రెండో వైపున మీరు అన్నది సేనాదల్, ఆయన నిన్న ఒక సమావేశం జరిపారు, ఒక సందేశం కూడా ఇచ్చారు. ఏంటి, సేనాదల్ ఏర్పాటు చేస్తామని. జనసేన కదా, సేనాదల్, జనసేనాదల్ తయారు చేస్తాము. ఎందుకంటే దీంట్లో మనం అభ్యుదయకరంగా సామాజికంగా ముందుకు పోవాలి, కానీ ఒక కులం అన్న కోణం నుంచి ఆలోచించకూడదు. ఇది ఒక కంటిన్యూషన్. నిజానికి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో మాట్లాడినప్పటి నుంచి అలాగే కొంతమంది కులాన్ని తీసుకొస్తున్నారు. నేను ఒక కులం కోసం పార్టీ పెట్టానని ఎప్పుడైనా చెప్పానా? ఒక కులం ఓట్లు వేస్తే నేను అందరు వేస్తుంటే ఎందుకు ఓడిపోయాను? ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు. స్థూలంగా దాంతో ఏం తేడా లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కులము దాని ప్రకారమే ఎవరు ఒక కులంతోనే నడవదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి కులము ఒక కులమే కాదని చెప్పడం ఒకటి. అయితే ఆయన అనేది ఏమంటే కొంతమంది కులాన్ని ఆధారం చేసుకొని చిచ్చు పెడుతున్నారు లేదా కుట్రలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని దెబ్బతీయటం కోసం, దీన్ని ఎదుర్కోవటం కోసం రెండో వైపున చూస్తే కనుక జన్జీ యువతరం ఆలోచనలు వేరుగా ఉన్నాయి. యువత కోరుకుంటుంది వేరు. ఈ కులము లేకపోతే మతం అన్నదాన్ని మళ్ళీ వద్దాం, అది వేరే అంశం. కానీ కులము, మతము, ప్రాంతము ఇటువంటి వాటికే యువత పరిమితం కావట్లేదు. కాబట్టి జన్జీని ఆకర్షించటం లక్ష్యంగా ఈ సేనాదళ్ అనేది ఏర్పాటు చేస్తాం. సేనాదళ్ళు అందరినీ కూడా పెడతాం. అంటే బహుశా ఇదివరకు ఆయన యువరాజ్యం అధ్యక్షుడు కదా ప్రజారాజ్యంలో. సో ఇప్పుడు బహుశా జనసేన తాలూకు యువసేన బదులు ఆయన సేనాదళ్ అనే ఒక కొత్త పేరు తీసుకొస్తున్నట్టు. దీంట్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది, అంతకుముందున్న నేపథ్యము, మొదటిసారి విజయము, మొదటిసారి టికెట్లు తీసుకున్న వాళ్ళు అనేకం దృష్టిలో పెట్టుకొని కావచ్చు ఎక్కువ మంది క్యాస్ట్ ఫ్యాక్టర్ అనేది నొక్కుతున్నప్పుడు నాది క్యాస్ట్ ఫ్యాక్టర్ కాదు, నేను కేవలం దానికే పరిమితం కాబోట్లేదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ యూత్ కదా. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా అభిమానించిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఖుషీలో సిద్ధార్థ రాయ్ అన్నప్పుడు అచ్చంగా యంగ్ హీరో. ఆయన కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా యంగ్ హీరోగా కూడా సిద్ధార్థ రాయ్గా, ఆ తర్వాత తమ్ముడు బద్రి, ఈ సినిమాలన్నీ యూత్ ఓరియంటెడ్. ఈ కాలం ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తామన్న ఇవన్నీ చెప్పింది. అక్కడి నుంచి ఇమేజ్ అనే కారణాలు, పరిణామాలు, రాష్ట్ర విభజన ఇవన్నీ మారాయి. కాబట్టి ఐ థింక్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ఖుషీ డేస్. ఖచ్చితంగా చెప్పాలంటే మళ్ళీ యూత్ నుంచి బయలుదేరి ఇది రకరకాల కారణాలతో ఎక్కడికో పోయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. రెండోది, అవునన్నా కాదన్నా మీరు చెప్పిన విజయ్ ఫ్యాక్టర్. తమిళనాడులో విజయ్ అని ఆయన పెద్దగా ఏమాత్రం పెద్ద డబ్బు ఖర్చు పెట్టకుండా పెట్టాడు లేదా, అది కూడా ఒక చర్చ. కానీ ఎక్కువగా డబ్బు మీద ఆధారపడి కాదనేది అయితే ఉంది. యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించడము, వాళ్ళే ఆయన కోసం హాలోగ్రామ్స్, కటౌట్స్ అన్ని పెట్టడము, 2009 నుంచి వేలాది సంఘాలు ఏర్పాటు చేయడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. కాబట్టి ఒక విధంగా ఆయన అంతకుముందు రాజమండ్రిలో ఇచ్చిన మెసేజ్ ఇప్పుడు ఆచరణలోకి తీసుకొస్తున్నారు. యువతను సమీకరించడం అన్న దాని మీద ఈ సేనాదళ్ అటువైపు నడిపిస్తాననేది కూడా చెప్తూ ఉన్నారు. రెండోది, నేను అనుకుంటాను దీనికి సోర్స్ ఆయన మాటలే. అంటే ఆయన మాటల ఆధారంగా మనకు వస్తున్న ఆలోచన. ఎందుకంటే సోర్స్లో చర్చ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది కాబట్టి. అదేంటంటే కేవలం ఒక్క ఫ్యాక్టరే నడిపించలేదు అనే వాస్తవాన్ని ఆయన గుర్తిస్తున్నారు. తన కాన్స్టిట్యున్సీ అంటే తన వేదికను, తన ఏమనాలి పిలుపు యొక్క స్పందనను విస్తరించుకోవడానికి ఇలాంటి కొత్త అడుగు కూడా మరో అడుగు వేయాలి అనే ఒక అంశం ఆయన గుర్తిస్తున్నందుగా ఈ సేనాదళ్ అనేది పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సమయంలో ఆయన జాషువాని కోట్ చేశారు, చాలాసార్లు కోట్ చేస్తుంటారు. కుల మతాలకు ఇచ్చిన
గీతల దూచి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన తరుగు లేదు విశ్వనరుడ నేను అన్నాడు జాషువా. కాబట్టి నేను విశ్వనరుణ్ణి, అలాగే ఉంటాను తప్ప నేను ఏ కులానికో ఒక వర్గానికో ఇట్లా పరిమితం కాను అని ఆయన చెప్తున్నారు. దట్స్ ఆల్ వెల్ అండ్ గుడ్. అయితే రెండో భాగం ఎక్కడ వస్తుందంటే, ఇలాంటిదే నాకు ఇక్కడ కూడా వస్తుండేది, అది మళ్ళీ మాట్లాడదాం. కానీ జాషువా ఇది ఒకటే కాదు, ఇంకో పద్యం కూడా చెప్పాడు. ఆ అభాగ్యుని రక్తము నపహరించి ఇనుప గజ్జల తల్లి కాపురము చేయు, కసిరి బుసకొట్టున అతని గాలి చోక 4 పడగల హైందవ నాగరాజు అని కూడా అన్నాడు జాషువా. 2 పద్యాలు చెప్పాడు. 4 పడగల హైందవ నాగరాజు అని జాషువా అన్నప్పుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పిన చాతుర్వర్ణాలను దృష్టిలో పెట్టుకొని జాషువా 4 పడగల హైందవ నాగరాజు బుస కొడుతుంది అని. అప్పుడు ఇంకా చారిత్రకంగా చూస్తే 1000 పడగలు రాసిన విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అది మళ్ళీ వేరే సాంస్కృతిక చర్చ. కాబట్టి జాషువా సందేశంలో కులమతాలు గీచిన గీతల కట్టుబడను నేను అన్నది తీసుకోవడం స్వాగతించదగిందే. కానీ బుసగొట్టేటటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మాలతో కూడినటువంటి సనాతన ధర్మం అన్నదాన్ని ఆశ్రయించితే అది సాధ్యమా అన్నది మటుకు ఇక్కడ ఒక ప్రశ్న. మొదటిసారిగా ఈ సేనాదళ గురించిన పిలుపులో చాలా కాలం తర్వాత పవన్ మళ్ళీ అభ్యుదయం వైపు మనం వెళ్ళాలి, సామాజిక చింతన వైపు వెళ్ళాలన్న ఈ పదాలు చాలా మంచివి. కానీ ఈ సామాజిక చింతన అభ్యుదయం లక్ష్యంగా అయితే కనుక ఈ సనాతనం అన్నదానికి కుదరదు. జాషువా యొక్క ఈ పద్యాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ పద్యం దానికి పొసగదు. మరి సేనాన్ని ఎలా సమన్వయం చేస్తారో రేపు ఆచరణలో, లేకపోతే నిజంగా ఏమన్నా పునరాలోచన కూడా చేస్తారా కులాలు మతాలు ఇవన్నీ కాదని. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ నాయకులు నిన్న మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఈ కాక్రోచ్ పార్టీ బొద్దింకల పార్టీ గురించి పెద్దగా ఏం దిగులు పడకండి, అట్లాంటివి వస్తూ ఉంటాయి, యువతలో ఉన్న వాటిని చేస్తూ ఉంటాయి, కాబట్టి టేక్ ఇట్ ఈజీ అన్న మెసేజ్ ఆర్ఎస్ఎస్ ఇచ్చింది. అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ నేపథ్యమే. ఆయన కేరళలో ఒక పత్రికా దీన్ని ఉత్సవంలో పాల్గొంటూ మీడియా సరిగ్గా పనిచేసి సరైన సందేశం ఇవ్వకపోతే బొద్దింకల వైపు వెళ్తారు, బొద్దింకల పార్టీల వైపే వెళ్తారు యువత అని ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. మీరు వీటన్నిటినీ కలిపి ఒక చోట పెట్టి చూస్తే యువతను మళ్ళీ ఆకర్షించుకోవాలి, కేవలం ఇవి మాత్రమే పని చాలవు అనే ఒక అభిప్రాయం వస్తుంది. కానీ రెండో వైపును చూస్తే మనం కేరళ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి తమిళనాడుకి వెళ్తే, తమిళనాడులో నిన్న అక్కడ గవర్నర్ అరుళుకర్ర, మొన్న కేరళకు కూడా ఆయన మొన్న కూడా మనం విజయ్ ప్రమాణ్గా అప్పుడు చూసాం. ఆయన నిన్న తిరువళ్ళువారు వాళ్ళకి చాలా ఆరాధ్యమైన కవి, గొప్ప కవి తిరుక్కురం అని ఆయన రాసినటువంటి కావ్యం చాలా ప్రసిద్ధమైంది. మన వేమనలాగా వేమన పద్యాలు తిరుక్కురల పద్యాలు చాలా దగ్గరగా ఉంటాయి. తిరువళ్ళూరు కొట్టం అని చెన్నైలో చాలా ఫేమస్. అక్కడ ఆయన ప్రతి చోట వాళ్ళు ఆయన బొమ్మ పెట్టి, ఆయనకు నిన్న ఆయన సభ ఏదో జరిపారు, ఉత్సవం. ఆ సభలో గవర్నర్ గారు ఏం చేశారంటే ఆరాధన చేశారు. ఏం చేశారు అంటే తిరువళ్ళువారును కాషాయ వస్త్రాలతో కూర్చోబెట్టారు. ఇది చాలా తుఫాన్ లేపింది తమిళనాడులో. ఎందుకంటే మీరు వికీపీడియాలో చూస్తే కూడా తిరువళ్ళువారు విగ్రహము మామూలు వైట్ డ్రెస్, ఎన్ని బొమ్మలన్నా మీరు చూడండి తెల్ల డ్రెస్లో ఉంటాడండి, శ్వేతాంబరధారి తప్ప ఆయన కాషాయ వస్త్రధారి కాదు. పైగా ఆయన రాసిన పద్యాలు తిరుక్కురం వీటన్నిటిలో కూడా దేవుడు, మహాశక్తివంతుడు, ఆది పురుషుడు, అజవల్ అనంతం అంటే అనంతమైన వాడు, ఇలాంటి పదాలే ఉంటాయి. కానీ ఒక మతానికి సంబంధించిన పేర్లు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఆయన దేవుడు అంటే సర్వాంతర్యామి, మనుషులందరూ ఒకటే, దేవుడు ఒకటే అన్న పద్ధతిలో మతాలకు అతీతంగానే తిరువళ్ళువారు ఒక సాధారణమైన మానవీయ బోధ చేశారు. మరి అటువంటి ఆయనకు కాషాయ వస్త్రాలు కప్పడం అనేది ఇదివరకు కూడా అయింది. దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించాడు. ఉదయనిధి స్టాలిన్ అయితే తీవ్రంగా స్పందించారు. వామపక్షాలు ఇంకా అందరూ కూడా. తమిళనాడులో ఇది చిన్న మినీ తుఫాను దారితీసింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, యువతను సమీకరించడం ముఖ్యమైనప్పటికీ యువత అంటే నవత కూడా తప్ప
మేము సనాతనము లేకపోతే అప్పటి మతాచారాలు మేము చెప్పిందే అన్న పద్ధతి అయితే కుదరదు. సేనాదళకు మరి ఎలాంటి పిలుపునిస్తారు ఏంటి అన్నది దీనికి ఇంకో కొనసాగింపు కూడా ఉంది. ఆ విధంగా చూస్తే కులాలు, ప్రాంతాలు, మతాలు వీటికి అతీతంగా, ప్రాంతాలకు అతీతం అన్నప్పుడే రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ దీక్ష అనుకుంటా అట్లాంటి సభ రేపు పెట్టారు. జూన్ 2 దానికి, అంటే అది అపాయింటెడ్ డే కదా అప్పుడు అవతరణ దినోత్సవం. ఆ తేదీని ఎంచుకోవడం ఆసక్తికరం. రెండవది, తెలంగాణలో జనసేనను విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు, గట్టి సందేశం ఇస్తారు. 1-2 సార్లు ఆయన సభలు వాటి మీద కూడా పెట్టారు. కాబట్టి రేపు ఎలాంటి పిలుపిస్తారు ఆయన అనేక సార్లు అనేవాళ్ళు. ఉదాహరణకు నా పుస్తకం మన సినిమాలు ఉత్సవంలో కూడా ఆయన ఎవరో జై తెలంగాణ ఏదో అంటే నా రక్తంలో తెలంగాణ ఉందని ఇప్పటికి కూడా వీడియోలన్నీ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. తెలంగాణ గురించి నేను విడిగా చెప్పడం ఎందుకు, నా రక్తంలో ఉంది అని ఆయన అప్పుడు చెప్పారు. అయితే పార్టీ ప్రారంభించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, నడిచింది. విభజన అన్నప్పుడు నేను 10 రోజులు అన్నం తినలేదు ఏదో అన్నారు. అది ఇప్పుడు కోట్ అదే 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 కాబట్టి దాంతోపాటు మొన్న కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ అనేది వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకటైపోతాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కులాలు ప్రధానంగా ముందుకు వచ్చేస్తుంటాయి, కాబట్టి ఇది కాదనే ఒక మెసేజ్ కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి ఈ విషయమే చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈరోజు కొత్త దుమారం ఏదో వచ్చినట్టుంది కదా. పొన్నం బయట ప్లే చేయండి పీసీఆర్. పవన్ కళ్యాణ్ మీ పొన్నం బయట తీసుకోండి సార్. సరే బయట తీస్తారు.